తీర్థయాత్రలు కార్యక్రమానికి స్వాగతం. వీక్షిస్తున్నటువంటి అశేష ప్రజానికానికి ఆ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధిరస్తు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో దుబ్బాక గ్రామంలో వెంకటేశ్వర స్వామి శేషాచల కొండల మీద నుంచి రావాలి అనే సంకల్పంతో ఒక వ్యక్తి మనసులోకి వచ్చి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించమని చెప్పేసి ఈ యొక్క స్థలాన్ని సూచించడం జరిగింది. ఆ విధంగా తన యొక్క మిత్రులందరితోనూ కూడా కలిసి ఇక్కడ దేవాలయాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పంతో 2009 నవంబర్లో అపర రామానుజుల వారైనటువంటి శ్రీ 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 త్రియండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి యొక్క చేతుల మీదుగా భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి స్వామి మందిరం నిర్మించాలంటే సామాన్యమైనటువంటిది కాదు. అందుకోసమని స్వామి తను రావడానికి 11 సంవత్సరాలు ఇక్కడ స్వామి నిరీక్షించాడు. ఆ యొక్క దేవాలయాన్ని కూడా పరిపూర్ణంగా నిర్మించుకొని 2021 ఆగస్టు 20వ తారీఖు రోజున ఉత్తరాషాఢ నక్షత్రంలో చిన్నజీయర స్వామి వారి యొక్క చేతుల మీదుగా స్వామివారి యొక్క యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అనేటువంటిది స్వామివారి చేతుల మీదుగా జరిగింది. 2021లో స్వామి యొక్క ప్రతిష్ట జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క క్షేత్రానికి అనేక ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర గ్రామాల నుంచి, ఇతర జిల్లాల నుంచి ఎంతోమంది వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఇక్కడ స్వామిని కోరుకోవడం వల్ల వివాహాల కోసం కానివ్వండి, సంతాన కోసం కానివ్వండి, ఉద్యోగాల కోసం కానివ్వండి, కోర్టు వ్యవహారాల గురించి కానివ్వండి, ఏవైనా కూడా వారు కోరుకున్నారంటే అవన్నీ కూడా తప్పగా ఇక్కడ తొలగిపోతూ ఉంటాయి. అది ఇక్కడ స్వామిలో ఉన్నటువంటి మహత్యము. అందుకే ఈ యొక్క స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అన్నారు స్వామిని. ఆ విధంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ఆ కళ్యాణం అంటే అన్ని గుణములు, మంచి గుణములు కలిగినటువంటి వాడే కళ్యాణుడు. ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆనాటి కాలంలో కళ్యాణ రాముడు అన్నారు. అతనికి కూడా అన్ని గుణాలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి కళ్యాణ రాముడు. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. అంతేకాకుండా ఇక్కడ మన దేవాలయంలో కూడా మొట్టమొదటిగా దేవాలయంలోకి రాగానే మనకు దశావతార రూపం దర్శనమిస్తూ ఉంటుంది. మనకి చక్కగా చుట్టూ నీటితోని ఫౌంటైన్ ఏర్పాటు చేసి ఆ మధ్యలో దశావతార రూపాన్ని మనం దర్శనం చేసుకుంటాం. దాని వెనుకనే రామానుజుల వారి యొక్క రూపాన్ని మనం దర్శించుకొని మెల్లగా మెట్లు మార్గాన్ని పైకి వస్తే అక్కడ విశ్వక్సేనుల వారి యొక్క దర్శనం మనకు కలుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఆకాశాన్ని అందేటువంటి ఆ యొక్క ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని స్వామికి పరిపూర్ణంగా ముమ్మార్లు ప్రదక్షిణం చేసుకొని మొట్టమొదటగా అక్కడ కొలువై ఉన్నటువంటి మహాలక్ష్మి పద్మావతి అమ్మ యొక్క దర్శనాన్ని మనం చేసుకుంటూ ఉంటాం. ఈ తెలంగాణలోనే ఎక్కడా కూడా లేనటువంటి విధంగా ఆ యొక్క అమ్మ మనకు కనిపిస్తూ ఆనందంగా మనల్ని చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ ఉంటుంది అమ్మ. అటువంటి ఆ యొక్క అమ్మ యొక్క రూపాన్ని దర్శించుకొని తర్వాత స్వామిని దర్శించుకుంటాం. 7 కొండలను కలిగినటువంటి ఆ యొక్క స్వామి ఏ విధంగానైతే ఉన్నాడో ఇక్కడ కూడా 7 కొండలు కాకుండా 7 అడుగుల రూపంలో స్వామి మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాడు. స్వామి మనతోటి మాట్లాడుతున్నట్టుగా చిరుమందహాసముతో స్వామి మనకు కనిపిస్తూ ఉంటాడు. స్వామి అక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్నట్లయితే మన లోపల ఉన్నటువంటి కష్టాలని అక్కడే తొలగిపోతూ ఉంటాయి. అంత చిరుమందహాసముతోటి స్వామి మనకు దర్శనమిస్తాడు. దాని తర్వాత మనకి గోదామ్మ వారి యొక్క దర్శనం కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా దుబ్బాకలో మన వెంకటేశ్వర స్వామి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎంతోమందికి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని స్వామికి పూజలు చేసుకొని స్వామికి కళ్యాణాలు జరిపించుకున్నటువంటి వారికి ఎంతోమంది కూడా వివాహాలు కానటువంటి వారికి వివాహాలు, సంతానం లేనటువంటి వారి సంతానాలు, కష్టాల్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి తర్వాత అవన్నీ నెరవేరిన తర్వాత వారు వచ్చి ఇక్కడ స్వామికి వారి మనస్ఫూర్తిగా ఎన్నో సమర్పించుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం తిరుపతికి వెళితే ఏం చేస్తాం? ఆయన వడ్డీ కాసుల వాడు కాబట్టి ఆ వడ్డీ మనమే కట్టాలి కాబట్టి ఆ యొక్క హుండీల రూపంలో మనం సమర్పిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి మనసులో ఉన్నటువంటివి ఏవైనా ఆ స్వామికి వస్తు రూపంలో 10 మందికి ఉపయోగపడే విధంగా ప్రసాద రూపంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు భక్తులు ఇక్కడ. అంతేకాకుండా కూడా ప్రతి శనివారం కూడా స్వామికి వార కళ్యాణం జరిపిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం
ప్రత్యేకంగా మన దుబ్బాక గ్రామంలో కళ్యాణం అనేటువంటిది ఆ యొక్క దంపతుల యొక్క చేతుల మీదుగా జరిపిస్తూ ఆ తలంబ్రాలు కూడా వారి చేతుల మీదుగా పూజించి తర్వాత అర్చకుడు తీసుకొని ఆ స్వామికి యొక్క పాదాల మీద శిరస్సు మీద పోస్తాడు. అది ప్రత్యేకంగా ఇక్కడ దుబ్బాక గ్రామంలో మాత్రమే మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి జరిపించుకుంటూ ఉన్నాడు. ఆ కళ్యాణమైన తదుపరి చక్కగా ప్రతి వారం ఒక 300 మందికి భోజనాలు కూడా చక్కగా పంచభక్ష పరమాన్నాలతోటి భక్తుల యొక్క సహకారం చేత ఆ భోజనాలు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వామి గోవిందుడు అనుకున్నాం మనం, అంటే గోవింద అంటే మన కష్టాలు తొలగిపోతాయని చెప్పుకున్నాం. మరి అటువంటి గోవిందుడు కూడా ఒక గోశాల ఉండాలి అని అనుకొని అక్కడ దేవాలయానికి ముందుగా ఒక చిన్న గోశాల, దేవాలయం వెనుక ప్రాంతంలో ఇంకొక గోశాల కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వామికి 7 ఆవులు చక్కగా ఇక్కడ ఉన్నాయి. ఆ 7 ఆవుల యొక్క అనుగ్రహం చేత ఇక్కడ దేవాలయ అభివృద్ధి కూడా చక్కగా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా గోశాల యొక్క అభివృద్ధి కూడా ఇక్కడ జరిపించుకుంటూ ఆ అనేకమైనటువంటి భక్తులు కూడా ఆ యొక్క గోవులకి వాటికి కావాల్సినటువంటి దాన, అంటే దానికి కావాల్సినటువంటి నైవేద్యం, తిండి అన్నీ కూడా భక్తులు సమకూరుస్తూ వారి యొక్క కష్టాలన్నీ కూడా తొలగింప చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఈ యొక్క దేవాలయంలో అభివృద్ధి అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ దేవాలయంలో ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మనం ఎవరైనా పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు జరుపుకున్నట్లయితే మనం ఇంటి వరకు మాత్రమే మనం జరుపుకుంటుంటాం, మన దగ్గర బంధువులు మాత్రం మనం పిలుచుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవాలయంలో ప్రత్యేకంగా ఆ స్వామి సమక్షంలో వారిని పిలుచుకొని అక్కడ వారికి ఆ స్వామి యొక్క మెట్ల దగ్గర నిల్చుండబెట్టి వారికి ప్రత్యేకంగా అర్చన చేసి స్వామివారి యొక్క శేషమాల వారి యొక్క మెడలో ధరింపచేసి స్వామివారి యొక్క ప్రసాదాన్ని వారికి ఇచ్చి ఆ రోజు వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా వారి పేరు మీదుగా ఆ ప్రసాదాన్ని వితరణ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇక్కడ ప్రత్యేకంగా వివాహాల సమయంలో, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇంకా ఇతరత్ర శుభకార్యములందు ఈ విధంగా అనేకమైనటువంటి భక్తులు ఇప్పటి వరకు కూడా ఆ స్వామికి అర్చించుకొని పూజించుకొని వారి యొక్క కోరికలన్నీ నెరవేర్చుకొని స్వామికి కూడా పరిపూర్ణంగా కావలసినవన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నారు. అందుకే అందరూ కూడా చక్కగా విచ్చేసి ఆ స్వామిని దర్శించుకొని స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది మీ యొక్క కష్టాలు బాధలన్నీ కూడా తొలగించుకోండి. జై గోవింద శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద.